ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త ప్రధాని నరేంద్ర మోదీకి ప్రమాదం, దేశమంతా షాక్ అంటూ వార్తలు అయితే కనిపిస్తున్నాయండి. ఆ విషయాలు ఏంటనేది వీడియోలో చూద్దామండి. వీడియోని పూర్తిగా చూసి తెలుసుకోండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. ఇంకా ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. అలాగే చాలా మంది చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ మరింత మందికి రీచ్ చేసిన వారు అవుతాం. ఇటీవల కాలంలో దేశ ప్రధానికి కావాల్సినటువంటి సీట్ల విషయంలో తీవ్ర గందరగోళం నడుమ పీఎం నరేంద్ర మోదీ ఆల్రెడీ ప్రధాని కావడం, ఇక సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ను ఇండియాకు కాబోయే ప్రధానమంత్రి అని పేర్కొంటూ లక్నోలో పార్టీ కార్యాలయం వెలుపల కొన్ని పోస్టర్లు కూడా కనిపించాయి. జూలై 1న అఖిలేష్ యాదవ్ పుట్టినరోజు కావడంతో శుభాకాంక్షలు తెలుపుతున్న పోస్టర్లో దేశానికి కాబోయే ప్రధానమంత్రి గౌరవనీయులైనటువంటి శ్రీ అఖిలేష్ యాదవ్ పుట్టినరోజు శుభాకాంక్షలు అని రాసి ఉంది. ఇక 2023లో కూడా అఖిలేష్ యాదవ్ ను కాబోయే ప్రధాని అంటూ ఇలాంటి పోస్టర్లు కూడా వెలువడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా మరోసారి ఇలాంటివి జరగడం గమనార్హంగా మారింది. ఇక ఇదిలా ఉంటే ఇటీవల యూపీలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం 80 స్థానాలు అఖిలేష్ నేతృత్వంలో సమాజ్వాదీ పార్టీ 37 స్థానాలు గెలుచుకొని అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఇక బీజేపీ 33 స్థానాలు గెలుచుకుంది. అలాగే కాంగ్రెస్ 6 స్థానాలు విజయం సాధించి అఖిలేష్ యాదవ్ ప్రస్తుతం యూపీలోని కన్నెజం నుండి లోక్సభ కూడా ఎంపీగా ఉన్నారు. ఆయన గతంలో యూపీకి 20వ ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. మొత్తానికి ఇక ఇండియా కూటమిలో ఇప్పటికే ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ ఎంపిక కావడం, ఈ తరుణంలో ఇండియా కూటమిలో ఉన్న అఖిలేష్ యాదవ్ ఈ రకంగా పోస్టర్లు వైరల్ కావడం, ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే అనుకున్న స్థానాలు బీజేపీకి రాకపోవడం, 400 సీట్లు అన్నారు కానీ 200 చిల్లర రావడం, రెండు పార్టీలను కలుపుకుంటే అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోదీకి ఇలాంటివి రావడం మరోసారి రాష్ట్రంలో ఇటు దేశంలోనే సంచలనంగా మారింది. ఎప్పుడేం జరుగుతుంది అనేది ఇప్పటికే ఇండియా కూటమి ఆఫర్ల మీద ఆఫర్లు చంద్రబాబు నాయుడుకి ఇవ్వడం, ప్రత్యేక హోదా ఇస్తాం, ఇక చంద్రబాబుకు కావాల్సినటువంటి పోస్ట్ కూడా ఇస్తామని, దాంతో పాటు కుమారుడికి మంత్రి అంటే సీఎం చేసే అవకాశం కూడా ఉందని గతంలో కీలక నేతలు చెప్పడం, ఈ రకం కూడా జరిగాయి. కాబట్టి ఎప్పుడేం జరుగుతుంది అనేది దేశంలోనూ సంచలనంగా మారిందంటున్నారు రాజకీయ నిపుణులు.